నల్లని మబ్బుల మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే వీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. ఆ దివ్య ఇంటికి రాకూడదు, ఎప్పటికీ రాకుండా చెయ్యాలి. అదేంటమ్మా, దివ్య అంటే జైకి ఇష్టం కదా. ఆ ఇష్టాన్ని తుంచేయాలి, జై మనసు విరిగిపోవాలి. అది కష్టమమ్మా, జైకి దివ్య అంటే ప్రాణం. అందుకే చెప్తున్నాను, జై దివ్యని మర్చిపోకపోతే మా పెళ్లి జరగదు. జై మనసులోంచి దివ్యని డిలీట్ చేయించాలి. అదంత ఈజీ కాదమ్మా. జై మంగని ఎట్లా ప్రేమించాడో దివ్యను అంతలా ప్రేమిస్తున్నాడు. అది నాకు తెలుసు. ఆ దివ్య ఈ ఇంటికే రాకపోతే జై తనని మర్చిపోతాడు, నాతో పెళ్లికి ఒప్పుకుంటాడు. దివ్య ఈడికి రాకపోతే జయ్యే దివ్య దగ్గరికి పోతాడు. వెళ్ళడు, ఎందుకంటే అక్కడ అభి ఉన్నాడు. అభికి జై అంటే ద్వేషం. దాన్ని మీరు మరింతగా పెంచి దివ్య ఇక్కడికి రాకుండా అభి అడ్డుపడేలా చెయ్యాలి. ఆల్రెడీ ఆ పని చేసావు నిత్య. అందుకే జైకి షేక్ హ్యాండ్ ఇచ్చిన అభి మొన్న జైతో గొడవ పడ్డాడు. వాళ్ళ మధ్యలో గొడవలు ఇంకా ఇంకా జరగాలి. జై మనసు విరిగిపోవాలి. ఆ పిల్లల్ని చూస్తేనే అసహ్యం పుట్టాలి. అప్పుడే జైకి నా మీద ప్రేమ పుడుతుంది. ఇదంతా వీలైనంత తొందరగా జరగాలి. ఎందుకంత తొందరపడుతున్నావు? నువ్వు చెప్పినంత తొందరగా ఏది జరగదుగా. జరగాలి అంటున్నాను, ఎందుకంటే ఆ మంగ బ్రతికే ఉందని మా మామ్ డౌట్ పడుతుంది. అది నిజమే అని నాకు అనిపిస్తుంది. ఆ మంగ ఇక్కడికి వచ్చే లోపు నాకు జైకి పెళ్లి జరిగిపోవాలి. అంటే అంటే ఆ పిల్లలు జై దగ్గర నుంచి దూరం కావాలి. ఐడియా బానే ఉంది కానీ సమస్యలు కూడా ఉన్నాయమ్మా. ఐ డోంట్ కేర్. జేజీ, ఆంటీ, చారి వీళ్ళు నా పెళ్లికి సపోర్ట్ చేస్తున్నారు. ఆ పిల్లలు ఈ ఇంటికి రాకపోతే, జై వాళ్ళని కలవకపోతే జేజీపై నేను ఒత్తిడి పెంచి మా పెళ్లి తొందరగా జరిగేలా చేస్తాను. కానీ ఆ పిల్లలు ఇక్కడికి రాకుండా చూసే బాధ్యత మీది. మా మామ్ చెయ్యలేని పని మీరు జేజీ చెయ్యండి. మేక్ ఇట్ ఫాస్ట్. నిత్యం మనకు పని చెప్తే చెప్పింది గాని హెల్ప్ చేసింది చంద్రిక. పిల్లలు ఇక్కడికి రాకపోతే మంగ కూడా రాదు. అంటే మనకు మంగ టెన్షన్ తప్పిందన్నమాట. దివ్య ఇక్కడికి రావాలి. అదేంటి నిత్యం వద్దందిగా. అది దాని స్వార్థం. మనకో స్వార్థం ఉంది కదా.
ఆ స్వార్థం కోసం దివ్యని ఇక్కడికి రప్పిద్దాం. మన స్వార్థం ఏంటి చంద్రిక? మన స్వప్నకు జైకి పెళ్లి చేయడం. అందుకు నిత్య ఒప్పుకోదుగా. అందుకే దాన్ని రప్పిద్దాం. ఏంది నిత్యం తప్పించటమా? అది సాధ్యమయ్యే పనేనా? దివ్య ఇంటికొస్తే సాధ్యమవుతుంది. ఎలా చంద్రిక? దివ్య వస్తే జై దివ్య ధ్యాసలోనే ఉంటాడు. నిత్యతో పెళ్లికి ససేమీరా ఒప్పుకోడు. నిత్య కాళ్ళరిగేలా ఈ ఇంటి చుట్టూ తిరిగి విసిగిపోతుంది. ఈలోపు మా ముసల్దానికి స్వరూపాకి చెప్పి నిత్యకి వేరే సంబంధం చూద్దాం. విసిగిపోయిన నిత్య ఆ సంబంధం చేసుకుని వెళ్ళిపోతుంది. ఆ తరువాత మనం జైకి దివ్యని దూరం చేద్దాం. మన స్వప్నని దగ్గరికి చేద్దాం. ఇద్దరికి పెళ్లి చేద్దాం. ఈ ఆస్తంతటికి మనం వారసులవుదాం. ఇదంతా జరిగేటప్పటికి ఓ 1000 ఎపిసోడ్లు అవుతుంది. ఈలోపు మన నాటకం నిత్యకు తెలిసినా, మంగకు గతం గుర్తొచ్చినా మన ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. నిత్యకు నిజం తెలియడం, మంగకు గతం తెలియడం, ఈ రెండూ ఇప్పట్లో జరగవు, జరగనివ్వను కూడా. స్వప్నని ఇంటి కోడల్ని చేయడమే మన టార్గెట్. అంటే మళ్ళీ టెన్షన్ స్టార్ట్ చంద్రిక. కన్న కూతురు కోసం ఆ మాత్రం రిస్క్ చేయలేరా? ఇన్ని ఎపిసోడ్స్ అవుతున్నా ఇంకా క్యారెక్టర్ ఆర్టిస్ట్లా కమెడియన్లా మిగిలిపోతారా? విలనిజం చేయరా? బెస్ట్ విలన్ అవార్డ్ తీసుకోరా? చప్పట్లు కొట్టించుకోరా? నువ్వు చెప్తుంటే టెంప్టింగ్ గా ఉంది. చేయటానికి టెన్షన్ గా ఉంది. ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు. ధైర్యంగా నాతో పాటు నడవండి. ఈ ఇల్లరిక పల్లుణ్ణి ఇంద్రసేనుణ్ణి చేస్తాను. ఏమయ్యా శేఖరం, అనవసరంగా దెబ్బలెందుకయ్యా తింటావు? పోలీసులంటే బొఫున్స్ అనుకుంటున్నావా? ఏదో కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయడం, ఇంటర్వ్యూ పాస్ అవడం, ఎక్సర్సైజ్ చేయడం, బాడీ పెంచడం, ఇవి మాత్రమే ట్రైనింగ్లో ఉండవు. ఎదుటి మనిషి అబద్ధం చెప్తున్నాడో నిజం చెప్తున్నాడో అని వాడి కళ్ళు చూసి చెప్పేంత తెలివితేటలు మాకుంటాయి. You have to believe, శేఖరం. You have to. మీరేం చెప్తున్నారు నాకు అర్థం కావట్లేదు సార్. నన్ను ఎందుకు కొడుతున్నారు? ఏంటే స్వామి, టపా 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 అని కొట్టే ముందు ఎందుకు కొడుతున్నాను అని చెప్పి కొట్టాలి కదా నువ్వు. చెప్పులే. చెప్పాను సార్, చాలా సార్లు అడిగాను కూడా. అదేంటయ్యా శేఖరం, మా వాళ్ళు నిన్ను పదే 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 అడిగారంట కదయ్యా. ఇలా మొండికేసావు అనుకో చచ్చిపోతావు. మీరు అడుగుతున్న మనిషి ఎవరో నాకు నిజంగా తెలియదు సార్. శేఖరం, అబద్ధం చెప్పకు. ఆడపిల్లలు పుడతారు. వాళ్ళని పెంచి పోషించడానికి నువ్వు బతికి ఉండడం ఇంపార్టెంట్, రైట్? నిజంగా నాకు తెలియదు సార్. నీకు తెలీదో లేక మర్చిపోయావో అన్ని గుర్తు చేస్తాను. 7 ఏళ్ల క్రితం రామాపురం దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది. ఓ ప్రెగ్నెంట్ లేడీ లోయల పడిపోయింది. ఆమెని మీ పెదనాన్న కాపాడి చేరదీశారు. ఆ తర్వాత ఆమెని నువ్వు హైదరాబాద్కి తీసుకొచ్చావు. ఎక్కడో భద్రంగా పెట్టావు. ఎక్కడ పెట్టావు? ఎక్కడ పెట్టావు? తనని హైదరాబాదులో రిసీవ్ చేసుకున్న మాట నిజమే సార్. ఓ ఇల్లు ఉద్యోగం కూడా చూశాను. ఆ తర్వాత తను ఏమైపోయిందో నాకు తెలియదు సార్. ఏంటే పిచ్చోళ్ళ కనిపిస్తున్నాను నేను నీకు?
ఆ అమ్మాయి ఎవరు తెలుసా నీకు? కోటీశ్వరురాలు. ఏం సార్ మీరు చెప్పేది? తన పేరు అలివేలు మంగ తాయారు. దేవిపురం జమీందారు కోడలు, సూర్యదేవర జయసూర్య భార్య. ఈ రాష్ట్రంలోనే నంబర్ 1 బిజినెస్ ఉమెన్ స్వరూప శ్రీనివాస్ కూతురు తను. నువ్వన్నట్టు ఇది చిన్న ఉంగరం కాదు, చాలా పెద్ద ఖరీదైన ఉంగరం. కోటీశ్వరులు మాత్రమే ఈ ఉంగరం కొనగలరు. ఆమె చనిపోయిందని అందరూ అనుకుంటున్నారు. మీ పెదనాన్న జయసూర్య ఇంటికి వెళ్ళి అక్కడ ఏదో చూసి పెరాలిసిస్ వచ్చింది. ఆయన నాకేదో చెప్పాలని ట్రై చేశారు. నువ్వు ఆమెకు మంచి చేస్తున్నానని అనుకుంటున్నావేమో, కానీ చెడు చేస్తున్నావు. చూడు, నువ్వు ఆమె గురించి చెప్పావనుకో, మేము ఆమెని తన కుటుంబానికి చేరుస్తాం. అర్థమవుతుందా? చెప్తాను సార్, తన గురించి చెప్తాను. స్వామి, శేఖరం ఇప్పుడు దారిలోకి వచ్చాడు. శేఖరం సార్, నేను నీకు ఒక ఫోటో చూపిస్తాను. నువ్వు సేవ్ చేసింది తననా కాదా అది చెప్పు చాలు. అలాగే సార్. ఇదిగో. చెప్పు శేఖరం, చెప్పు. తనే కదా? సరిగ్గా చూసి చెప్పు. తనే కదా? ఏమైంది శేఖరం? ఏమైంది శేఖర్? సార్, వాడు స్పృహ కోల్పోయాడు సార్. అయ్యో, అదేదో చెప్పి స్పృహ కోల్పోవచ్చు కదా. అంటే మనం చాలా దెబ్బలు కొట్టాం కదా సార్. వెళ్ళవయ్యా, వెళ్ళు. ముందు వెళ్ళి డాక్టర్ని పిలుచుకునిరా. వెళ్ళు 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 వెళ్ళు. గో గో. అరే, కరెక్ట్ టైంకి ఎలా స్పృహ కోల్పోతారో నాకు అర్థం కాదు. చెప్పొచ్చు కదా. డాక్టర్ వచ్చారా? డాక్టర్, మీరు ఏం చేస్తారో నాకు తెలీదు. మీరు ఇచ్చే ట్రీట్మెంట్ బాడీలో సరసర సరసరా ఎక్కి వాడు స్పృహలోకి వచ్చి మొత్తం నాకు కక్కేయాలి. లాభం లేదు సార్. కొంబ తీసిపోయాడా ఏంటి? లేదు, బాగా స్ట్రైన్ అయ్యాడు. పల్స్ బాగా వీక్గా ఉంది, నీరసంగా ఉన్నాడు. సెలైన్ పెట్టాలి. స్పృహలోకి రావడానికి సుమారు 10-15 గంటలు పడుతుంది. అప్పటి వరకు మీరు ఓపిక పట్టాల్సిందే. అంత పక్కగా ఎలా చెప్తున్నారు? నేను డాక్టర్ని కాబట్టి. డాక్టర్ గారు, త్వరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. వీడు ఎంత త్వరగా స్పృహలోకి వస్తాడో నాకంత మంచిది. స్వామి, ఎస్ ఆల్మోస్ట్ ప్రాబ్లమ్ సాల్వ్డ్. వీడు ఇంత ఎగ్జైట్ అయ్యాడు అంటే ఖచ్చితంగా వీడు సేవ్ చేసింది మంగనే. సో మంగ ఖచ్చితంగా బతికే ఉంది. మంగ ఎక్కడుందో వీడికి మాత్రమే తెలుసు. వీడు స్పృహలోకి రాగానే మంగని జై దగ్గరికి చేరుస్తాను. నా లైన్ క్లియర్ చేసుకుంటాను. మీ లైనా? ఎవరు సార్? లైన్ అయ్యి అని బాగా సపోర్ట్ చేసావు కదా. నిత్య మేడం. ఆ నిత్య మేడం గారు, ఆహా, నా మిస్సెస్ కాబోతుంది. అయ్యో. అంటే మీరు ఇదంతా చేసింది నిత్య గారి కోసమా సార్? ఎస్, ఆఫ్ కోర్స్ స్వామి.
అదే నిజం. నిత్య కోసమే చేశా. పుణ్యం పురుషార్థం అంటారే, ఒకే దెబ్బకి 2 పిట్టలు. జై మంగని కలిపిన పుణ్యం, నిత్యను పెళ్లి చేసుకునే పురుషార్థం. ఆహాహాహా, 2 నాకు దక్కబోతున్నాయి. సోమే, గ్రేట్ కదా నేను? మీరు చాలా గ్రేట్ సార్. ఆఫ్ కోర్స్ ఐఎమ్ గ్రేట్. దివ్య, అభి, అన్నా చెల్లెళ్ళు ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. వీళ్లతో మాట్లాడించడం ఎలా? ఇలాగే వదిలేస్తే అన్నం కూడా తినేలా లేరు. ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చెయ్యాలి? అమ్మా, కడుపులో ఆత్మారాముడు ఆవురావురమంటున్నాడు. త్వరగా అన్నం పెట్టమ్మా. చీకటి పడి కనీసం గంటైనా కాలేదు, అప్పుడే నీ కడుపులో గంటలు కొట్టడం ఏమిట్రా చారుకేశా? అంటే నాన్నారు ఎర్లీ గో టు బెడ్, ఎర్లీ గో టు రైజ్ అని చెప్పారు కదమ్మా. ఇప్పుడు త్వరగా తిని పడుకుంటే రేపు త్వరగా నిద్ర లేవచ్చు. అబ్బో, మీ నాన్నగారు ఇంట్లో లేకపోయినా వారు చెప్పిన మాటను బాగా పాటిస్తున్నావు చారు. ఈ మాట మీ నాన్నగారు వినుంటే ఎంత సంతోషించేవారో. ఆయన గారు ఇంట్లో లేరు కాబట్టి రూల్స్ ఫాలోయింగ్. ఉండుంటే నీ దగ్గర రూల్స్ బ్రేకింగే. వదినా, వదినా. ఏమిటి వదిన గారు? మన చారుకేశతో చిన్న పని పడింది వదినా. చెప్పండి ఆంటీ. ఇందాక ఇంట్లో అభికి దివ్యకి గొడవైంది కదా, ఇద్దరు మొహం మార్చుకుని కూర్చున్నారు. నేను పిలిచినా పలకట్లేదు. నువ్వొచ్చి కాస్త వాళ్ళిద్దరిని మాట్లాడుకునేలా చేస్తావా చారుకేశ? అదెంత పని ఆంటీ, చిటికలో చేసేస్తాను. మా చారు కన్నీ వాళ్ళ నాన్నగారి పోలికలే వచ్చే వదిన గారు. ఎలాంటి గొడవైనా ఇట్టే పరిష్కరిస్తాడు. మా, నన్ను నాన్నతో పోల్చొద్దు. ఇన్నాళ్ళు ఆయన పేరు తెచ్చుకున్నారు, ఇప్పుడు నా సొంతంగా నేనే పేరు తెచ్చుకుంటాను. పదండి ఆంటీ. మీరిక్కడే ఉండండి, నేను చూసుకుంటాను. హలో అభి. హాయ్ దివ్య. ఏంటి మీ ఇద్దరు మాట్లాడుకోవట్లేదు? సరే, నాతో కూడా మాట్లాడరా? నువ్వెవరి జట్టు? నీ జట్టే. అయితే నేను నీతో మాట్లాడను. నేను నీ జట్టు కూడా దివ్య. అయితే నేను నీతో మాట్లాడను. నేను మీ ఇద్దరి జట్టు. నువ్వు ఎవరో ఒక్కరి పక్కనే ఉండాలి. నేను మీ ఇద్దరి మధ్యలో ఉన్నానుగా. అలా కుదరదు. అసలు ఏంటి మీ సమస్య? తన్నే అడుగు. తన ఆయన్ని తిట్టాడు. అతనంటే నాకు ఇష్టం లేదు. ఆయన చాలా మంచోడు. అయితే నేను చెడ్డోడ్నా? ఆయనే కదా నీకు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించారు. అతని వల్లే నేను హాస్పిటల్కి వెళ్ళాను. ఆయన నువ్వు అర్థం చేసుకోవట్లేదు. నువ్వే నన్ను అర్థం చేసుకోవట్లేదు. నీకు నేనంటే ఇష్టం లేదు. అవును, నీకు అతనంటేనే ఇష్టం. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని పక్కకు పంపిస్తే గాని రెండో వాళ్ళని కూల్ చేయలేము. నిజమవి, దివ్యకు జయంకులంటే చాలా ఇష్టం. అందుకే తన్ని మాట వినట్లేదు.
అందుకే నేను తనతో మాట్లాడట్లేదు. నువ్వు ఆయనతో మాట్లాడేంత వరకు నేను ఇతో మాట్లాడను. అది జరగని పని. అభి చారు, ఏమిటి చారు, ఇద్దరిని దగ్గర చేయమంటే ఇంకా దూరం చేశావు? ఈ దూరం దగ్గర చేయడానికే అమ్మా. దివ్య, నీకు జయంకల్ అంటే ఇష్టం కదా? అన్నయ్య కూడా ఇష్టం. అన్నయ్య నీతో ఎప్పుడైనా మాట్లాడతాడు. ఇప్పుడు నువ్వు జయంకుల్తో మాట్లాడతావా? నిజంగా ఆయనతో మాట్లాడిస్తావా చారు? చిటికలో మాట్లాడిస్తాను. ఆంటీ, దివ్య కూల్ అయింది. జయంకుల్తో ఫోన్లో మాట్లాడించి ఆ తర్వాత అభిని కూల్ చేస్తాను. మీరు ఫోన్ ఇవ్వండి. అదిగో అక్కడుంది.